సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి ప్రొఫెసర్ వెంకట నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు, ఈ రోజు ఏదైతే మనం డిబేట్ చేపడుతున్నామో ఈ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రతి ఎత్తున మొత్తం ప్రపంచవ్యాప్తంగానే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంటే అలన్ మస్క్ను డోజ్ అధిపతిగా నియమించిన తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులలో కూడా నిరసన మొదలైపోయింది. విద్యార్థులే కాకుండా యువకులే కాకుండా అక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చేసి ట్రంప్ అండ్ మస్క్కు వ్యతిరేకంగా నిన్న పెద్ద ఎత్తున రోడ్లపై వచ్చారు. ఈ విషయంపై ఇప్పుడు స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలినట్టు అయిపోయింది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, అదేవిధంగా జమీల్ గారికి, మన ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా నయనాల్ గోవర్ధన్ గారికి నమస్కారాలు. ఇది ప్రపంచంలో చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి రాబోయే ఈ కొంతకాలంలో 1 ఇయర్లో 2 ఇయర్స్లో రాబోయే రోజుల్లో చాలా ఇంకా దీని ప్రభావం ప్రజలపైన, భారతదేశమే కాకుండా ఇతర ప్రాంతాల, ఇతర దేశాల, ప్రపంచ దేశాలపైన కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ట్రంప్ రావడమే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆయన డిబేట్లోనే అప్పుడు ఎన్నికల డిబేట్లోనే చెప్పాడు. ఏదైతే భారతదేశంలో ఏదైతే జాతీయత అనే భావం ఉందో, ఇవాళ మన అమెరికాలో కూడా జాతీయ భావంతో ఆయనే జాతీయత, ఇతర దేశాల నుంచి అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరుగుతూ ఉంది, ఇటువంటి ఆపాలే. తర్వాత ఇతర ముఖ్యంగా చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతూ ఉన్నది అమెరికన్ ఎకానమీ మీద, వాళ్ళు అలాంటిది కంట్రోల్ చేయాలనేటువంటి ఒక జాతీయ ఒక భావాన్ని రెచ్చగొట్టి ఆయనే ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఆయన నిజంగా కూడా కొంచెం దుందుడుకు వ్యవహారం, అంతకుముందు కూడా మొదటి టర్మ్ కూడా దుందుడుకు వ్యవహారాలు చేసిండు. నిర్ణయాలు కూడా అమెరికా ఆధిపత్యం అని చెప్పి పేరు మీద చాలా ప్రజల వ్యతిరేకమైనటువంటి, ప్రపంచ దేశాల యొక్క వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చరిత్ర ట్రంప్కు ఉంది. అసలు యాక్చువల్గా చాలా మంది భారతీయులం కానీ ఇతరులం కానీ ట్రంప్ గెలవద్దు అనేటువంటి ఒక అది ఆలోచన ఉండేది. కానీ అక్కడ జాతీయ భావం వచ్చినప్పుడు ఆయనకు ఓటేసి గెలిపించారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే 1945 బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా వరల్డ్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి, IMF కానీ IBRD ఏర్పడ్డాయి. ప్రపంచ దేశాల మధ్యన ఒక సులభమైనటువంటి, అందరికి అనుకూలమైనటువంటి వ్యాపారాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంకు ఆ రోజుల్లో ప్రమోట్ చేసింది. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ చేసింది. దాంతో ఏమైందంటే ఎకానమీలో ఈ క్యాపిటలిజం ఉన్నప్పటికీ కూడా ఫ్రీ ట్రేడ్ జరగాలి దేశాల్లో, అనేక దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సరే, తర్వాత చైనా కానీ అదేవిధంగా మాస్కో కానీ క్యాపిటలిజంతో కనెక్ట్ లేకుండా వాళ్ళు క్లోజ్డ్ ఎకానమీనే ఉన్నది. కొన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకున్న ట్రేడ్ సంబంధాలు, కానీ అనేక ప్రపంచ దేశాలతోటి ఆ 2 దేశాలు, ఈవెన్ క్యూబా వరకు కూడా కొంత రిస్ట్రిక్షన్స్ ఉండేది, క్లోజ్డ్ ఎకానమీస్. కానీ ఇదే అమెరికా కానీ UK కానీ అనేక యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఫ్రీ ట్రేడ్ అనే దాన్ని ప్రమోట్ చేయాలని 1945 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు ఫ్రీ ట్రేడ్ను ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఈ టారిఫ్స్ అనేటివి తగ్గించుకోవాలని, బైలేటరల్, మల్టీలేటరల్ అంటే ఒక 2 దేశాల మధ్యన ఈ ట్రేడ్ ఒప్పందాలు, ఒక గ్రూప్ ఆఫ్ నేషన్స్ మధ్య ట్రేడ్ ఒప్పందాలు, ఆ తర్వాత ప్రపంచీకరణ అనేది ఒక మేజర్ ట్రెండ్గా రావడం జరిగింది. 1991 నాటికి వచ్చేసరికి ఘాట్ ఒప్పందం కావచ్చు, రకరకాల ఒప్పందాలతోటి అన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చింది, ఇంక్లూడింగ్ భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీరు ఫ్రీ ఎకానమీ కావాలి, మీ దగ్గర ఉన్న ట్యాక్సులు తగ్గియండి, మీరు వేసే ట్యాక్సులు తగ్గియండి, మాకు రాయితీలు ఇవ్వండి అని చెప్తే, భారతదేశం లాంటి డెవలపింగ్ ఎకానమీ ఏం చేసిందంటే అన్ని దేశాలకు ఇవాళ వ్యాపారాన్ని, అదేవిధంగా క్యాపిటల్ మనీ రిసోర్సెస్ను, అదేవిధంగా మానవ వనరులను కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. సరే, గత 30-35 సంవత్సరాల నుంచి భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశం ఇవాళ ఎంతో కొంత గ్రోత్ పెరిగిందని, తర్వాత GDP పెరిగిందని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని చెప్పుకుంటున్నారు. సరే, పెరిగింది వాస్తవమే, కానీ అది ప్రజలకు న్యాయం జరిగే విధంగా పంపిణీ జరగలేదని కూడా వాస్తవం. అంటే క్యాపిటలిజం వైపు బాగా పోతున్నది. అంటే ఈ మోనోపలీ సైడు బాగా
అట్రాక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ భారతదేశం కూడా ఇవాళ ఒక కొద్ది మంది క్యాపిటలిస్టుల చేతిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టే ఇవాళ అమెరికన్ క్యాపిటలిస్టులు కూడా ఇవాళ ఒక ప్రపంచాన్ని శాసించాలనే లక్ష్యంతో ట్రంప్ను ఒక మిస్గైడ్ చేసినటువంటి పద్ధతి కనిపిస్తున్నది. అంటే అత్యంత ధనవంతుడైన అమెరికన్ ఒక ధనవంతుడు ట్రంప్ వెనక ఇవన్నీ సూచనలు చేస్తూ ఆ చర్యలు తీసుకోవడం పూనుకోవడం జరుగుతూ ఉన్నది. దీని పర్యవసరం ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ. మళ్ళీ ఇంతకుముందే మనం కొంతకాలము 1945 బిఫోర్ క్లోజ్డ్ ఎకానమీస్ ఉండేది. దాంతో కూడా 1930s నుంచి 30 నుంచి 39 వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా రిసెషన్ ఫేస్ చేసినాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోవడం, ధరలు బాగా పడిపోవడం, తర్వాత ఈ ఉత్పత్తి పడిపోవడం, నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోవడం. దాంతో ఫ్రీ ఎకానమీ చేయాలి, ఫ్రీ ట్రేడ్ జరగాలి, ట్రేడ్ బ్యారియర్స్ తీసేయాలి అనే ఉద్దేశంతో మనం ప్రపంచ ఎకానమీని ఏకం చేయాలనే 1945 నుంచి మొదలు పెడితే 90 వరకు మారు జరిగింది. ఆ తర్వాత గ్లోబలైజేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఆఖరికి గ్లోబలైజేషన్లో మనం కాస్త మెరుగైనటువంటి ఫలితాలను సాధించే దిశకు వచ్చినప్పుడు ఇప్పుడు ట్రంప్ పెద్ద భారం వేసిండు. భారతదేశం కూడా ఎఫెక్ట్ కాలేదని చెప్పలేము. ఇది తప్పకుండా భారతదేశానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇదే కొంత మోడరేట్గా భారతదేశం యొక్క ఉత్పత్తుల మీద ట్యాక్సులు వేసిండు. ముఖ్యంగా ఫార్మసీ మీద కొంత వెసులుబాటు కల్పిస్తామని చెప్పినారు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ అన్ని దేశాల మధ్యన ఉండేటువంటి ఆ వ్యాపారాన్ని పెంచుకోవడం వల్లనే ఇలా గ్రోత్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. వనరుల యొక్క ట్రాన్స్ఫర్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ రిసోర్సెస్ కావచ్చు, టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉండే అట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఏ పర్టికులర్ వనరులు ఎక్కువ ఉంటాయో అక్కడ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇంకొక దేశంలో తక్కువ వనరులు ఉన్న కాడ ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయం తక్కువ ఉన్నటువంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం వల్ల మనకు తక్కువ ఖర్చుతోటే ఆ ఉత్పత్తి వస్తుంది. అట్లనే మన దగ్గర ఉన్నటువంటి ఎక్కువ సరుకులు ఉన్న వనరులు ఉన్నటువంటి వస్తువులను, దానికి సంబంధించిన వస్తువులను తయారు చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం ఇక్కడ తక్కువ ఉంటుంది. కాబట్టి వేరే దేశాల వాళ్ళు కూడా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి బ్యారియర్స్ వేయడం వల్ల, టారిఫ్ వేయడం వల్ల ఏమైతుందంటే ధరలు పెరుగుతాయి, ఆ దేశంలో పెరుగుతాయి. ఏదైతే టారిఫ్ వేసేటువంటి దేశం అయితే అమెరికా ఉంది, దాని యొక్క ధరలు బాగా పెరుగుతాయి. పెరగడం వల్ల ఏమైందంటే అక్కడ ఆ ప్రజల యొక్క ఆదాయాలు కూడా కొంత ఎఫెక్ట్ అవుతాయి. ధరలు వినియోగదారుల మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అంటున్నారు 1-2% ఆ ధరలు అనేది వాళ్ళ ఆదాయాలు పడిపోయే ప్రమాదం ఉంది. నిరుద్యోగ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంది అమెరికాలో. అంటే ఓవరాల్గా ప్రజలపైన ఈ ప్రభావం పడుతుంది. అది ఆయన ఏదో మరి ఏ రకంగా ఇది ఆర్థికవేత్తల యొక్క సహకారం తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని చేసిందా లేదా అది తర్వాత తెలుస్తుంది. కానీ ఇది రిట్రాగ్రెసివ్ మెజర్స్ అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థను కొంచెంపజేసేటువంటి వ్యవస్థగా ఒక పరిణామంగా సంభవించవచ్చు. దాంతో ప్రపంచ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, భారతదేశ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకరి మధ్యన ఇంకోళ్ళకి ఇలాంటి పోటీ ఏది టారిఫ్స్ పెంచుకోవడం వల్ల ఏదంటే ట్రేడ్ వాల్యూమ్ తగ్గుతుంది. ట్రేడ్ వాల్యూమ్ తగ్గినప్పుడు ఆయా దేశాల యొక్క ఆర్థిక గ్రోత్ రేట్ కూడా పడిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ఆదాయాలు పడిపోయే ప్రమాదం. కాబట్టి గ్లోబల్ రిసెషన్ రావడానికి ఇది చాలా ప్రభావం చూపిస్తుంది అనేది ఇది ఉపాధ్యాయునిగా, ఎకనామిక్స్ ఉపాధ్యాయునిగా నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇప్పటికి ఇది ఒక రకంగా చూస్తే ఏదైతే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతే మనకు కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టీల్ ఎక్స్పోర్ట్ తగ్గింది అనుకోండి, లేదా ఫార్మసీ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అనుకోండి, ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, గ్రోత్ రేట్ పడిపోతుంది. కాబట్టి నేను అనుకుంటే ట్రంప్ మీద నిన్న మొన్న బాగా నిరసనలు జరుగుతున్నాయి. నేను అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిరసనలు జరుగుతాయి. ప్రపంచంలో అమెరికన్ ఎకానమీ చాలా డౌన్ గ్రేడ్ అవుతుంది. ఆ ఎకానమీ కాకుండా ఆ ప్రభుత్వం మీద కూడా చాలా వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంది. యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇందులో ఏకమయ్యేటువంటి ప్రయత్నంలో ఉన్నాయి. ఇలా బ్రిటన్ ప్రధానమంత్రి కూడా ఆ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఎంత పెద్ద దేశమైనా కానీ తలిచీమల చేత చావదే పాము అని చెప్పినట్టుగా ఈ అన్ని దేశాలను ఒకటైనాడు అమెరికన్ ఎకానమీ చాలా తలగొక మానది అని నేను భావిస్తున్నాను. రైట్ సార్. అదే ఇప్పుడు ఒకసారి మనం నైనాల